క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల్ని నేర్చుకుందామండి. మొదటిగా కీర్తన గ్రంథము, కీర్తన 42వ కీర్తన, 40వ కీర్తన, క్షమించండి, 40వ కీర్తన 7వ వచనం చదువుతున్నా, చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతి నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అసలుకి ఆయన సర్వ సమాజమున ఏం చేస్తున్నాడంట? నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. అంటే దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి అందరికీ. ఉండేది ముగ్గురైనా నలుగురైనా ఎంతమంది అయినా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మందిరానికి వచ్చాం కాబట్టి నేర్చుకుందామండి. ఇప్పుడు వినేది అనేది చాలా గొప్పది. వినడం అనేది చాలా గొప్పది. మాట్లాడడం కన్నా వినడం అనేది చాలా గొప్పది. ఆ వినే లక్షణం మనం అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్త వినండి. 40వ కీర్తనలోన కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, నా పెదవులని మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. చూడండి ఒకసారి, నా పెదవులను నేను మూసుకోలేదు, నీ సువార్తను, నీతి సువార్తను ఏం చేశానంటే సర్వ సమాజమును నేను ప్రకటించి ఉన్నాను అని ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. అంటే ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఏం చేస్తున్నాడంటే, నేను నమ్ముకున్నాను ప్రభువా, నేను నమ్ముకున్న తర్వాత నా దగ్గరే నీ యొక్క నీతి సువార్తను, నీ యొక్క వాక్యాన్ని నేను పెట్టుకోక ఏం చేశానంటే, అది చాలా వాక్యం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ వాక్యాన్ని నేను ఏం చేశానంటే సర్వ సమాజమున నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నీ వాక్యం అనేది సత్యానికి సంబంధించింది. నీ వాక్యం అనేది రక్షణకు సంబంధించినది. ఎంత గొప్పదంటే, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని నేను ఏం చేస్తున్నానంటే సర్వ సమాజమున ప్రకటిస్తున్నాను అని ఒక కీర్తనాకారుడు భక్తుడు చెప్తున్నటువంటి సత్యం. అంటే ఇప్పుడు నేను ఈ వాక్యం చదివారు కదా, మీరంతా చదివారా లేదా? చదివారు. అంటే మీకు ఏమర్థమైంది? ఈ వాక్యం ఏమర్థమైంది? నేను ఎట్టి పరిస్థితిలో నీ వాక్యాన్ని నేను దాచుకోను. ఏం చేస్తానంటే మహాసమాజం ఎదుట నేను తప్పకుండా ప్రకటిస్తాను అని ఒక భక్తుడు చెప్తున్నటువంటి సత్యం. చూడండి ఇక్కడ 7వ వచనం, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ దావీదు గారి గురించి చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు గురించి కూడా చెప్తున్నారు. ఇది డబుల్ ప్రాఫెసీ అనమాట. అంటే రెండు ద్విముఖ ప్రవచనాలు అంటారు. ద్విముఖ ప్రవచనాలు అంటే అటు దావీదు గారికి వర్తిస్తుంది, అలాగే రాబోయే కాలంలో, ఇది అప్పటి కాలానికి రాబోయే కాలంలో యేసుక్రీస్తు కూడా సంబంధించింది. యేసుక్రీస్తు వారు కూడా నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, ఇదిగో మీ ఎదుట నేను నీతి సువార్తను ప్రకటిస్తున్నాను, బీదలకు సువార్తమానం ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను అని సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడని మనం చూస్తాం. అంటే వాళ్ళు ఏం చేశారంటే హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని దాచుకోలేదు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తుంది చూడండి. ఇప్పుడు నేడున్న కాలాన్ని బట్టి చూస్తే అత్యధికంగా ఉద్యోగాల కన్నా, ప్రభుత్వాల కన్నా రాజకీయాలకు ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే రాజకీయాల వలన లాభాలు అనేది చాలా తెచ్చుకోవచ్చు. తెలుసు కదా, రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్నది. దానికంటూ మనము అప్లై చేసుకున్న అవసరము లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. దానిలో ఒక మెంబర్గా ఉంటే, దానిలో ఒక హోదా ఉంటే, ఆ రాజకీయ పరంగా ఏం చేస్తారంటే మంచి లాభాలు తెచ్చుకోవచ్చు అని కొంతమంది రాజకీయాల వైపు వెళ్తారు. అలాగే సామాన్యులు ఉంటారు కదా, సామాన్యులు ఎవరంటే ఎవరు? మనమే. సామాన్యులు అంటే మనమే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇదిగో మా నాయకుడు ఎవరు ఎవరు ప్రజెంటు నారా చంద్రబాబు అనుకోండి. మా నాయకుడు మమ్మల్ని ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. కాబట్టి ఇదిగో నా ఓటు, అమూల్యమైనటువంటి మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడికి, సైకిల్ గుర్తుకే మీ ఓటు, నా ఓటు అని మీరు ఏం చేస్తారు చెప్పండి? వేస్తాం. మీరు వేస్తారు, కరెక్టే. అంతకంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, నువ్వు ఓటు ఎవరికి వేస్తావంటే, ఇదిగో నేను ఈయనకి వేస్తున్నాను, ఈయన నన్ను పరిపాలిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, అనేక పథకాలు తెచ్చి నా పిల్లలకి చదువును, తర్వాత అటు ఎన్నో విధాలుగా మాకు సహాయపడతాడు. ఈ నాయకుని ఏం చేస్తారంటే, ఇదిగో మీ బంధువులతోనూ, మీ పక్కింటి వారితోనూ, సర్వ సమాజం ఏం చేస్తారంటే ఆయనను గూర్చి చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. మా నాయకుడు అని మీరు ఏం చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? మీరు అలాగే ఓటేసి ఒప్పుకున్నారా? మన సీఎం చేసుకున్నామా లేదా? అవునా కదా? అలాగే ఒప్పుకొనే ఏం చేసాం చెప్పండి? సీఎం చేసుకున్నాం. మన సీఎం మనం ఎన్నుకున్నాం. నువ్వు మమ్మల్ని పరిపాలించని ఏం చేసాం? మన ఓటు హక్కుని ఆయనకి వినియోగించాం. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడికి ఉపయోగించాం. కాబట్టి ఆయన సీఎం అయి ఉన్నాడు, నన్ను పరిపాలిస్తాడని. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇదిగో నన్ను పరిపాలించే వ్యక్తి నన్ను సమస్త విధములుగా పరిపాలించే వ్యక్తి ఇదిగో ఈ రాజకీయవేత్త, నాయకుడు, సీఎం గారు. సీఎంను మా ఓటు వలన గెలిపించామని మీరు సర్వ సమాజంలో ఎదుట ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. అవునా కదా? మా నాయకుడు అని ఒప్పుకొని ఏం చేస్తారంటే ఇతరులకు చెప్పుకుంటారు. అర్థమైందని చెప్పింది? ఒప్పుకొని ఏం చేస్తారు? ఇతరులకు ఏం చేస్తారు చెప్పండి? చెప్పుకుంటారా లేదా? చెప్పుకున్నారు లేదా? అమ్మఒడి వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, చెప్పుకున్నారా లేదా? చెప్పుకోలేదు. మీరు చెప్పుకున్నారా లేదా? ఓహో, అంటే మీరు లబ్ధిదారులు అనమాట. అలాగే ఇది కొన్ని రాజకీయ పరంగా. ఇంకా సీరియల్ ప్రకారంగా, సినిమాల ప్రకారం చూస్తే, ఇదిగో ఈ దర్శకుడు మంచి మూవీ తీసినటువంటి దర్శకుడు చాలా మంచి విషయాలు ఆ సినిమాలో చూపిస్తాడు అని మీరు ఏం చేస్తారంటే, ఆ సినిమాలో ఉన్నటువంటి కథను కానీ మీరు ఏం చేస్తారంటే ఇతరులకి, ఇది మంచి చాలా బాగుంది చూడండి, ఈ సినిమా చాలా మంచి ఫైటింగ్ ఉన్నది, మంచి కొరియోగ్రాఫర్ బాగా తీశారు అని ఏం చేస్తారంటే దానిని మీరు ఒప్పుకొని ఏం చేస్తారంటే, దానిని చూసి ఒప్పుకొని ఆహా చాలా బాగుందని ఒప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఇతరులకి చెప్పుకుంటారా లేదా? అంతేందుకు, సీరియల్ చూస్తారా లేదా? మీరు తప్పకుండా చూస్తారు. ఎందుకు చూడరు? బంగారులాగా చూస్తారు. చూసి ఏం చేస్తారు? ఇదిగో ఆమె పేరు ఏం పేరు అంట, సీరియల్ ఉన్నాయి కదా మనకు తెలిసిన సీరియల్, మనసు మమత, ఇంకా ఏదో పాత గుర్తున్నాయి. మీరు చెప్పండి ఏమన్నంటే, మీకు తెలిసిన సీరియల్ ఉంటే చెప్పండి. మీరు ఏం చేస్తారు? రాత్రి సీరియల్ చూస్తారు. సీరియల్ చూసారా లేదా? చూసి ఏం చేస్తారు? రేపు పనికే వెళ్తారు. ఓహో, రాత్రి సీరియల్ వచ్చింది, ఇదిగో ఆ కార్తీక్ అనేవాడంట ఎవరిని దీపుని ఏం చేశాడంట, మోసం చేశాడంట అని కార్తీక దీపం అనే సీరియల్ గురించి మాట్లాడతారా లేదా? ఒప్పుకుంటారా లేదా? దాని మీద దృష్టి పెట్టారనే లేదు? మీరు పెట్టారు కాబట్టి పొలానికి వెళ్ళి పని చేసుకుంటూ అయినా కూడా ఏం చేస్తారు? ఆ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ, కార్తీక్ గురించి, దీపు గురించి మీరు ఏం చేస్తారు? ఇతరులకు చెప్పుకుంటారు. ఇది అందుకని ఆ సినిమాలో నేడున్నటువంటి యవనస్తులు చూడండి, మరి మంచి సినిమా, మంచి బాహుబలి లాంటి సినిమా చూసారు అనుకోండి, ఇదిగో వాడు ఎంత బాగా ఫైట్ చేస్తాడు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఏదో చెప్తారు. ఇంకా సినిమా నాయకులు అందరి గురించి ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. స్టేటస్లో ఏం చేస్తారు? వాని గురించి ఎక్కడైనా రాసేటప్పుడు కూడా ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్ అని, ప్రభాస్ అట్టల మీద కానీ, పిల్లలైతే యవనస్తులైనా కూడా అంతే, సెల్లులోను, ఇన్స్టాగ్రామ్లోను ప్రతి దాంట్లో ఏం చేస్తారంటే పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా దేని గురించి? ఇదిగో నేను వీనికి సంబంధించిన వాడిని, ఎవరికి?
నేను ప్రభాస్ ఫ్యాన్ని అని ఇతరులకు చూపించడానికి ఏం చేస్తారంటే పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేస్తున్నారంటే నేను అతని గురించి చెప్పుకుంటున్నాను సమాజంలోన, అతని గురించి ఏం చేస్తున్నాను చెప్పుకుంటున్నాను, ఆయనను ఒప్పుకొని మొదటగా ఏం చేసి చెప్పుకుంటున్నానని సినిమాల పరంగా కూడా మనం ఏం చేస్తాం చెప్పుకుంటాం. అటు పోతే ఆటల పరంగా చూడండి, మంచి క్రికెట్ ప్లేయర్ అనుకోండి, ఎవరు సచిన్. సచిన్ అంటే అందరికీ తెలుసా? ఇలా సచిన్ అంటే ఓహో 100 సెంచరీలు వేసినటువంటి వ్యక్తి. సచిన్ నాకు ఇష్టమైనటువంటి క్రికెటర్, నేను అతను ఒప్పుకుంటాను, చాలా బాగా ఆట ఆట ఆడతాడు, మంచి క్రికెటర్ అని మీరు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? సచిన్ బొమ్మలు అన్ని తెచ్చుకుంటారు, ఇంట్లో కనిపించుకుంటారు, ఆయన ఫ్యాన్ అంటారు, ఆయన ఫ్యాన్ అంటారు. సానియా మీర్జా మంచి టెన్నిస్ ప్లేయర్ అని ఏదో ప్రతి విధంగా అన్ని విధాలుగా ఆటల పరంగా చూసినా కూడా మీరు ఏం చేస్తారు? ఈ వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి, బాగా ఆడగలడు అని అతన్ని ఒప్పుకొని సర్వ సమాజంన మీరు ఒప్పుకుంటారు, అతన్ని చెప్పుకుంటారు. ఇతరులకి ఏం చేస్తారు? చెప్పుకుంటారు. చెప్పుకుంటారా లేదా? పక్క చెప్పుకుంటారు. అలాగే ఒక వైద్యపరంగా చూడండి, వైద్యపరంగా ఇప్పుడు మంచి దాన్ని ఏమంటారబ్బా, ఏదో ఒక మంచి రోగం వచ్చింది, మంచి కాదు చెడ్డ రోగం వచ్చింది అనుకోండి. రోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆసుపత్రికి వెళ్ళమా? వెళ్ళిన తర్వాత ఈ డాక్టరు అద్భుతంగా నా యొక్క రోగాన్ని తీసివేసి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి మందులు ఇచ్చి నన్ను బాగు చేశాడు అని, మొన్న అయితే రోగం వచ్చి పడింటివి అప్పుడే బాగైతే కదరా అన్నప్పుడు, ఏ లేదు కదా నాన్న, ఇదిగో మంచి డాక్టర్ నాకు బాగు చేశాడు, వైద్యం మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి మందులు ఇచ్చి నన్ను క్యూర్ చేశాడు అని మీరు ఏం చేస్తారంటే రోగం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. రోగం వచ్చిందనుకోండి, పెద్ద రోగం వచ్చిందనుకోండి, ఇదిగో నన్ను బాగు చేశాడు అని మీరు ఏం చేస్తారంటే ఇతరులకు చెప్పుకుంటారు. తప్పకుండా చెప్పుకుంటారు లేదా? చెప్పుకున్నారు ఇంతకాలం, మనకు తెలియదు కానీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బాగా చూశాడు, బాగా నేను దాన్ని ఏమంటారు స్వస్థత పొందాను అని మీరు చెప్పుకుంటారు. అలా ఇన్ని కోణాల్లో చెప్పిన, ఎన్ని కోణాలు? 4 కోణాల్లో చెప్పిన, 4 కోణాల్లో చెప్పిన. ఒకటి రాజకీయంగా, ఆటల పరంగా, సినిమాల ప్రకారంగా, తర్వాత వైద్య పరంగా. వీటన్నిటి విషయంలో మనం ఏం చేస్తామంటే ఆయా వ్యక్తులను ఏం చేస్తామంటే ఒప్పుకొని వీళ్ళు మంచోళ్ళు, నేను వీళ్ళని అనుసరిస్తాను అని చెప్పి వాళ్ళ గురించి మరలా ఏం చేస్తాం? ఇతరులకు ఏం చేస్తాం చెప్పండి? చెప్తారు చెప్పరా? చెప్తాం, తప్పకుండా చెప్తాం. మన దురదృష్టం ఏమిటంటే నేడున్న క్రైస్తవులు అయిన వారందరూ కూడా బాగా ఆలోచిస్తే ఇదిగో నేను పాపిని, ఇదిగో నేను పాపం చేశానంటే పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ మరణానికి నేను అర్హుడను. ఈ మరణ వేదనలను తొలగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, నన్ను రక్షించాడు, తన శిలువ రక్తము చేత నా పాపములన్నిటినీ కడిగి వేశాడు, అందుకనే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు. అటు తర్వాత ఆయన నేను మీ నిమిత్తము నా ప్రాణాన్నే ఇస్తున్నాను అని చెప్పి ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రయాసపడ్డాం. దేనికోసం ప్రయాసపడ్డాం అంటే పాపాన్ని చేయడానికి ప్రయాసపడిన తర్వాత ఇదిగో భారాన్ని మోసుకున్నాం, పాప భారాన్ని మోసుకున్నాం. ఈ పాప భారానంతటిని తీసివేయడానికి వచ్చిన ఏకైక వ్యక్తి భూమి మీదకి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి, ఇద్దరికి అర్థమవుతున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని మనం అంతా కూడా విశ్వసించామా లేదా? విశ్వసించాం కాబట్టి ఈ మందిరానికి వచ్చాం. విశ్వసించకుండా ఎవరు ఇటుకి రాలేరు, ఇందులో ఉన్న వాక్యాన్ని నేర్చుకోలేవు. విశ్వసించాం, నా కొరకు నా ప్రభు మరణించాడని ఏం చేశారంటే మీరు విశ్వసించి ఈ మందిరానికి వచ్చారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని అసలుకి ఈ లోకంలో రాజకీయంగా కానీ, సినిమాల పరంగా కానీ, తర్వాత ఆటల పరంగా కానీ, వైద్య పరంగా కానీ ఇవన్నీ అల్పకాలం ఉండేటివి కదా. శాశ్వత కాలం ఉండేది యేసుక్రీస్తు ప్రభు వారు. శాశ్వత కాలం ఆయనతో ఉండాల్సినటువంటి మనము ఆయనను గూర్చి ఒక్కరోజు కాదు కదా, ఒక్కరితో కూడా పంచుకోం. అవునా కదా? సినిమాల పరంగా అయితే మంచి సీరియళ్ళు, ఇదిగో కార్తీక్ అదేదని ఒప్పుకుంటాం, కానీ నన్ను రక్షించినటువంటి ప్రభువు ఇంత గొప్పవాడా అని ఏనాడైనా ఒక్కరితోనే చెప్పుకున్నాం మనం? ఒక్కరితో. అసలుకి మనం తండ్రులు గాను తల్లులు గాను ఉన్నప్పుడు మనము మన పిల్లల ఎదురు కూడా ఒప్పుకోం. దారుణం అది.
మనల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు, మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి అని ఒక్కసారి కూడా మనం ఏం చేయము, చెప్పాం. మనం ఎక్కడ ఒప్పుకుంటాం చెప్పండి? ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, అప్పుడు ఒప్పుకున్నాం, ఇంకా మర్చిపోయాం. ఆయన గురించి చెప్పుకోవాలి కదా, ఆయన గురించి ఇతరులు ప్రకటించాలి కదా అని ఎవరు చెప్పుకోవట్లేదు. ఆనాడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, అలాగే ఇదిగో నశించిపోయే నన్ను రక్షించడానికి వెదకి వచ్చినటువంటి యేసుక్రీస్తుని నేను నమ్ముకొని మందిరంలో చేరాను. నేను ఎందుకు ఊరకనే రాలేదు, ఇదిగో నన్ను రక్షించి తన ప్రాణం పెట్టాడని నేను ఇతరులకు చెప్పుకోవడానికే ఈ మందిరానికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, నేను ఇతరులకు చెప్పుకుంటాను అని అనే క్రైస్తవులు, సంఘానికి వచ్చే విశ్వాసులు చాలా మంది తక్కువ. మనం అలా ఉండకూడదు. కొంతలో కొంతైనా మనం ఏం చేయాలంటే మనం నమ్మిన దాన్ని ఇతరులకు పంచే విధంగా ఉండాలి. ఇతరులకు ఏం చేయాలా? పంచే విధంగా ఉండాలి. ఒకప్పుడు మనం ఏం చేసామంటే మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు సర్వ సమాజానికి వెళ్ళి ఏం చేయాలంటే ఆయనను గూర్చి ఆ నీతి స్వార్థను ఏం చేయాలంట? ప్రకటించాలంట. నీతి స్వార్థను ఏం చేయాలంట? ప్రకటించాలంట. ప్రకటించకపోతే క్రీస్తు యేసు వారు సర్వ సమాజంలో మహిమపరచబడరు, ఆయనను గూర్చి తెలియకుండానే ఉంటది. అవునా కదా? తెలియకుండానే ఉంటది. అందులో వచ్చేసి మీరు విశ్వసించిద్దరు కనుక మీరేం చేయాలంట? వాక్యం గుర్తుందా ఏదైనా? కాగా నేను విశ్వసించితిని కనుక మాటలాడి తిని అని అపోస్తులైన పౌలు కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్తాడు. ఏమని? విశ్వసించితిని కనుక నేను మాటలాడి తిని. అంటే విశ్వసించిన వాళ్ళందరూ ఏం చేయాలంట? మాట్లాడాలంట. ఎక్కడ మాట్లాడాలంట? ఇదిగో మహాసమాజం ఎదుట నీ నీతి స్వార్థం నేను ప్రకటించి ఉన్నాను. ఆనాడు దావీదు గారు చెప్తున్నాడు, ఈనాడు పౌలు గారు కూడా చెప్తున్నాడు. మనం ఒప్పుకున్నాం, మనం ఒప్పుకుంటేనే ఇతరులకి తప్పకుండా చెప్పాలి. మనం చెప్పట్లేదు, మనం ఒప్పుకుంటున్నాం కానీ ఇతరులకి చెప్పట్లేదు. అదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపం. మనం ఒప్పుకుంటున్నాం కానీ ఇతరులకి ఏం చేయట్లేదు, చెప్పుకోవట్లేదు. ఇది పెద్ద లోపం. అది అలా ఒప్పుకొని ఊకునే ఉంటే సరిపోదు. అందుకనే ఆనాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? ఒకసారి ఆ వాక్యం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. మనుషు 10వ అధ్యాయం 32వ వచనం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నగ్న సత్యం ఏమిటి? మనుషుల ఎదుట ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. ఎవరిని ఒప్పుకోవాలంట? ఎవరిని? యేసుక్రీస్తుని ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. మనుషులు ఎదుట మీరు నిలబడుతున్నారంటే మీరు చెప్తున్నారని అర్థం. ఎవరిని గురించి చెప్తున్నారని అర్థం? క్రీస్తుని గురించి మీరు చెప్తున్నారని అర్థం. క్రీస్తు మాటను మీరు ఏం చేస్తున్నట్టు? ప్రకటిస్తున్నారని అర్థం. అలా మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందు ఉన్న దూతల ఎదుట నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అని చెప్తాడు. అలా నన్ను చనిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒప్పుకోవాలంటే ఈ బ్రతుకు కాలంలోనే, ఈ జీవం ఉన్నటువంటి ఈ కాలంలోనే మనం ఏం చేయాలంటే నీవు పట్టుకున్నదానంటివి విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు చెప్పుకోవాలి. సర్వ సమాజమున నీతి స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలనేది క్రీస్తు యేసు వారి యొక్క అభిలాష. అంటే నీతి స్వార్థను నేను దాచుకోలేదు. నీతి స్వార్థం నేను, దావీదు చెప్తాడు కదా, నేను దాచుకోక దాన్ని ఏం చేశాను? సర్వ సమాజమున మహాసమాజం ఎదుట ఒప్పుకున్నాను, చెప్పుకున్నాను ప్రభు అని చెప్తున్నాడు. అసలు మనము ఒకప్పుడు ఏమని ఒప్పుకున్నాం చెప్పండి? ఇంతవరకు చెప్పినా నేను, వెనకంతా అదే చెప్పింది. వెనకేం చెప్పినా? ఏమని ఒప్పుకున్నాం అని ఆలోచిస్తే చూడండి ఒకసారి. నా పాపమును తీసివేయటకు వచ్చినటువంటి రక్షకుడని నేనేం చేశాను? ఒప్పుకున్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏం చెప్పినాను? ఏం చేస్తామంటే ఒకసారి మొదటి విషయం చూడండి. ఇప్పుడు మనం ఎలా ఒప్పుకున్నామంటే 3 రకాలు ఒప్పుకున్నాం. మొదటిది ఏం చెప్తున్నానంటే
కొరింథీ పత్రిక రెండో కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలా అనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను. చూడండి, క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు అంటే మనము మొదటిగా క్రీస్తు సువార్తను మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకున్నాం. అవును, దాంట్లో నీతి ఉంది, దాంట్లో ఏముంది? నీతి ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏలగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందున. మీరు చెప్పాం కదా, సువార్తకు మీరు విధేయులైనందున అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీరు సువార్తకి ఏమయ్యారు? విధేయులయ్యారు. మీరు క్రీస్తు యేసు సువార్తను మీరు ఒప్పుకున్నారు. మొదటి విషయం, మనము ఒప్పుకున్నాం. క్రీస్తు సువార్తను ఏం చేసాము? ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత ఏం చేసామంటే ఇదిగో చెప్పుకున్నాం. ఏది? రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, చూడండి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. అంటే రెండో విషయం ఏం చేస్తామంటే యేసు ప్రభు అని ఒప్పుకుంటాం. ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? యేసు ఏమని ఒప్పుకుంటాం? ప్రభు అని ఒప్పుకుంటాం. రెండో విషయం, 3 విషయాల్లో ఒప్పుకుంటాం. మనం 3 విషయాల్లో ఒప్పుకున్న తర్వాత మనము పూర్తిగా రక్షింపబడిన వారుగా ఉంటాం. అంటే రెండో విషయం చూస్తే ఇదిగో యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని విశ్వసించినట్లా నీవేం చేస్తావు? నీవు రక్షింపబడతావు. ఇది రెండో విషయం. ఇంకా మూడో విషయం ఏమిటంటే నీతి కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇదిగో నోటితో ఒప్పుకొనంటే ఇదిగో ఎక్కడ చెప్పాడు? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇదిగో రక్షింపబడిన వాడు ఏం చేస్తాడంటే నోటితో ఒప్పుకుంటాడు. ఎక్కడ? మనుషుల ఎదుట ఒప్పుకొని దానిని గూర్చి ఆ సువార్తను గూర్చి ఇతరులకు చెప్పుకుంటాడు. అంటే మనం ఈ 3 విషయాల్లో ఏ విషయాలు అంటే ఇదిగో సువార్తను ఒప్పుకున్నాం, మొదటి విషయం. రెండవది యేసు ప్రభు అని ఒప్పుకున్నాం, ఇది రెండో విషయము. మూడో విషయం వచ్చేసి నీతి కలుగునట్లు హృదయములో ఏం చేసాం? రక్షణ కలుగునట్లు ఇతరుల ఎదుట మనుషుల ఎదుట నోటితో ఒప్పుకున్నాం నన్ను రక్షించిన ప్రభు అని. చూడండి, నేను 4 విషయాలు సమాజ పరంగా చెప్పిన, ఆటల పరంగాను క్రికెట్ పరంగాను ప్రతి విషయంలోన మనం మనుషులని ఒప్పుకొని ఇతరులకు చెప్పుకుంటున్నాం. సీరియల్ని చూసి సినిమాలను చూసి ప్రతి విషయాన్ని మనుషులను ఒప్పుకొని ఇదిగో ఇతరులు ఎదుట చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి విశ్వాసులు కంటే? ఇదిగో ప్రభును నేను విశ్వసించాను, ప్రభును నేను నమ్ముకున్నాను, నేను ఆయన ఒప్పుకొనుచున్నాను కాబట్టి సర్వ సమాజమున నేను ఆయనను ప్రకటిస్తున్నాను, అతనిని గూర్చి చెప్పుకొనుచున్నానని మీరందరూ చెప్పే విధంగా ఉండాలి. మీరందరూ ఆ విధంగా ఉండాలి. మరి కొంతమంది బైబిల్లోన ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే క్రీస్తు సువార్త వెలుగు ప్రకాశం చేత వాళ్ళు అందరూ కూడా మారు మనసు పొంది సువార్తను ఏం చేశారంటే ఒప్పుకొని ఏం చేశారు తెలుసా? ఇతరులకు చెప్పుకున్నారు. ఇతరులకు ఏం చేశారు చెప్పండి? చెప్పుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏం చేసేవాడు మొదట చెప్పండి? ఇదిగో క్రీస్తును ఎవరైనా నమ్ముకున్న వారిని ఏం చేసేవాడు? చంపేసేవాడు. ఇంటింట దూరి ఏం చేసేవాడు? చంపేసేవాడు. చిన్న లేదు పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏం చేసేవాడు? చంపేసేవాడు. అలాంటి వ్యక్తి ఇదిగో మహాప్రకాశమైన వెలుగు ప్రత్యక్షమైన తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఇదిగో మామూలు సామాన్యుల ఎదుట కాదు, ఇదిగో అధిపతుల ఎదుటను అధికారుల ఎదుటను ఆయన యేసు ప్రభును ఒప్పుకున్నట్లుగా చూస్తాం. రోమా సామ్రాజ్యం అంటేనే అత్యంత
కర్కోటకమైనది. అలాంటి అధికారులు ఎదుట ఇదిగో నా దేవుని తమరు ఎదుట ఒప్పుకొనిచున్నాను, నేను దేవుని సేవించుచున్నానని మీ ఎదుట ఒప్పుకొనిచున్నానంట. ఒకసారి ఆ వాక్యం చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 24వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 14 చదువుతున్నాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథముల యందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులను పునరుద్ధానము కలుగబోవు చున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, చూడండి, నేను కూడా, మీరు నమ్ముచున్నారు కదా, నేను కూడా నమ్ముచు నిరీక్షణ ఉంచుచు వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట నేను ఒప్పుకొనుచున్నానని 24వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. అంటే అధికారులు ఎదుట ఏం చేశాడంటే యేసు ప్రభును ఒప్పుకొని చెప్పుకున్నాడు. తన ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత కనికర సంపన్నుడు, రాబోయే లోకానికి ఎంత మేలుందో ఆయన ఎంత విశ్వాసం ఉంచితే అని ప్రజలందరి ఎదుట, అధికారులందరి ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారు తర్వాత ఏం చేశాడంటే నా క్రీస్తు నిమిత్తం చాలా పాటలు పడి ఇదిగో ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు. ఏమనంటే ఫిలిప్పీ పత్రిక ఒకసారి వాక్యం చేయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, చూడండి, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇదో ఒక ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అంటే ప్రతి ఒక్కరూ ఫిలిప్పీలారా మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి అని చెప్తూ పౌలు గారు ఏం చేశారంటే సర్వ సమాజమున అనేక సంఘాలు ఎదుట తనను రక్షించినటువంటి తాను నమ్ముకున్నటువంటి ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పుకొని ఒప్పుకున్నాడు వాళ్ళందరి ఎదుట. ఇది పౌలు గారి గురించి చూస్తాం. తర్వాత తిమోతి గారు తెలుసు కదా, తిమోతి గారు అంటే ఒక యవనస్తుడు, నిండు యవనములో ప్రభువును నమ్ముకొని ఆయనను ఎవరిని క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ఒక విశ్వాసి చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే ఇదిగో తాను వ్యాధులతో బాధపడుతున్నా కూడా క్రీస్తు పరిచార చేయాలని ఆసక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే తిమోతి గారు. ఇదిగో తన కడుపు జబ్బు ఉన్నా కూడా ఇదిగో ఓ తిమోతి నువ్వు ఎఫెసులో నిలిచియుండు, నీవు ఎఫెసులో పరిచారకులను నియమించు, అక్కడ సంఘ పరిస్థితులన్నీ చూసుకొని ప్రభువును ఒప్పుకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే తన జీవితాంతము ఆయనను సేవించాడు. అంటే సంఘం ఎదుట, సమాజం ఎదుట వీళ్ళందరూ ఏం చేశారంటే తిమోతి అనే భక్తుడు కూడా ఏం చేశాడంటే యేసు ప్రభుని ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని ఏం చేశాడు చెప్పండి, ఒప్పుకున్నాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరెవరు ఒప్పుకున్నారు, ఎలా ఒప్పుకున్నారు, ఎలాంటి స్థితిలో ఒప్పుకున్నారు ప్రభుని అంటే అనేక పరిస్థితుల్లో ఆయనను ఒప్పుకున్నారు. ఇప్పుడు మనము ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాం, ఎవరి ఎదుట ఆయనను గురించి చెప్పుకుంటున్నాం అనేది మనకు మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. వాళ్ళైతే భక్తులు చాలా గొప్ప సేవ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అంత గొప్ప దీన పరిస్థితిలో శ్రమలలో ఉన్నప్పుడే అనేకులు ఎదుట, ఎంతమంది అంటే అధికారులు ఎదుట, ప్రజల ఎదుట అంతమంది దగ్గర ఒప్పుకొని ప్రభువుని గురించి అంత గొప్పగా చాటించుకున్నారు, ప్రకటించారు. ఇప్పుడు మనము ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాం? అంతెందుకు, వీళ్ళైనా సేవ చేస్తున్నారు. ఉన్న పాటన యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ఆమె, ఎవరు ఆమె అంటే ఆమె ఒక యాకోబు బావి దగ్గరకు వచ్చిందంట. ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ పేరు ఏం పేరు చెప్పండి? నేను అడిగే ప్రశ్న ఏమని? సమరయ స్త్రీనా? మీరు చెప్పింది కరెక్టేనా? అంటే మీరు చెప్పింది కరెక్టే. నేను రివర్స్ అడుగుతాను అనమాట, కరెక్టా కాదని. నేను కావాలని అడుగుతా, మీరు వింటున్నారా లేదని. వింటున్నారు. యాకోబు బావి దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పండి? సమరయ స్త్రీ. ఆమె ఒక 15-20 నిమిషాలు ప్రభుతో మాట్లాడేసరికి ఈయన క్రీస్తుగాడా అని సమాజంలో గ్రామానికి వెళ్ళి చాటించిందట. ఈయన క్రీస్తుగాడా, ఇదిగో వచ్చిన మెస్సయ్య ఈయనే అని
క్రీస్తుని గూర్చి ఒప్పుకొని వెంబడి గ్రామంలోకి వెళ్ళి చాటించుకుంది, ప్రకటించుకుంది తన ప్రభుని గురించి. అంటే ఎంత గొప్ప ధన్యత కదా. మనం ఏనాడని చేస్తున్నాం అట్లా. ఒక సమరయ స్త్రీ ఎంతమంది భార్యలంట, ఎంతమంది భర్తలంట ఆమెకు? 5 మంది ఉన్నారంట. 5 మంది ఉన్నా కూడా ఒక్కసారి ప్రభు మాట వినగానే ఆ మాటకు లోబడి ఒప్పుకొని ప్రభుని ఇతరులకు ప్రకటించుకుంది. అంత గొప్పగా ప్రకటించుకుంది. ఇప్పుడు మనం ఎంతమంది ఒప్పుకుంటున్నామో మనుషులు ఎదుట ఆయనను గురించి ఎంతమంది చెప్పుకుంటున్నారు? బలలోకి చేసేస్తాం కదా. మొన్ననే మాట్లాడాం, ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇదిగో నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథుడిని ఇతరులకు ప్రకటించడానికి నా మీద ఉంచినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకొని నేను ఆయన పనిని చేయాలని ఈ రొట్టెలోను బల్లలోను చేయి వేస్తున్నానని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎంతమంది ఒప్పుకుంటున్నాం చెప్పండి? అంతెందుకు, ఇంకొక భక్తుడు ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే ఎపఫ్రోదితు. ఏం పేరు చెప్పండి? ఎపఫ్రోదితు. ఎంతో కడు బీద కాదు, అత్యంత జబ్బు పడినటువంటి వ్యక్తి. ఇదిగో చచ్చిపోతాడు అనగా ఇదిగో ప్రభు యొక్క కనికరములు ఆయన మీదకి వచ్చాయంట. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 24వ వచనం చదువుతున్నా, 25వ వచనం చదువుతున్నా. 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటుని. 27వ వచనం చదువుతున్నా. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. చావునకు దగ్గర పడ్డాడంట. ఎక్కడికి? చావుకి. చావు, పెద్ద రోగం వచ్చి పడింది. చావుకి దగ్గర పడినటువంటి స్థితిలో ఇదిగో ఇలాంటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి భావజాలం ఏమిటంటే, ఒక్కసారి చివరి వచనం చూడండి, 29వ వచనం. 29వ వచనం. నా యొడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉన్నాడంట. వావ్! ఏనాడు చూడలే. ఈనాటి భక్తులలో ఎవరిని చూడట్లేదు. ఇంత గొప్పగా ప్రతి చూడండి, చావునకు సిద్ధమై ఉన్నాడంట. క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడంట. నేను ఎలాగైనా క్రీస్తు పని చేయాలి, క్రీస్తు సువార్తను ప్రకటించాలి, క్రీస్తు సువార్తలో పాలిభాగమై సహకారిగా నేను నిలవాలని ప్రయాసపడినటువంటి ఒక వ్యక్తి ఎపఫ్రోదితు. చావునకు సిద్ధమైన గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచండి అని చెప్తున్నాడు. అంటే ఒక ఎపఫ్రోదితు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు పని నిమిత్తం చావునకు సిద్ధపడి సర్వ సమాజము ఎదుట, మహాసమాజం ఎదుట యేసు ప్రభుని ఒప్పుకొని తన ప్రభు ఎంత గొప్పవాడో ఇతరులకు చెప్పుకున్నాడు. ఇలా మనం ఇంతవరకు చూస్తే కొంతమంది భక్తులను చూసాం కదా, ఎంతమంది ఒప్పుకున్నారు, ఎంతమంది తమ ప్రభువుని చాటించుకున్నారు ఇతరుల కంటే. ఇక నేను చెప్పింది ఒక నలుగురే. ఇక బైబిల్ మొత్తం చూస్తే చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు తమ ప్రభువును మన ప్రభువును ఒప్పుకొని ఇతరులకు చెప్పుకున్నారు. మనం కూడా ఒప్పుకున్న తర్వాత ఒకనే ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో కాకుండా సమాజం ఎదుట, అంటే మీ తోటి వారితోనూ మీ పొరుగు వారితోనూ మీరు ఏం చేయాలి చెప్పండి? ఆయన గురించి చెప్పుకోవాలి, వాక్యం గురించి ధ్యానించుకోవాలి. అలా ఉంటేనే నిలకడగా ఉన్నట్టు. అలా కాకుంటే మనం పడిపోయిన వారుగా ఉన్నట్టు. క్రీస్తుని ఎరిగి ఉన్నామంటే క్రీస్తుని ఇతరులకు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తుల గురించే చెప్పా. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, మోషే కానివ్వండి, ఇలా చాలా మంది, దావీదు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి చెందారు. ఇదిగో మేము ఆ రాబోయే ప్రభుని, ఇప్పుడు కాదు, మా కాలంలో యేసుక్రీస్తు లేడు. ఇదిగో రాబోయే ప్రభువుని గురించి వాళ్ళు అప్పుడే ఒప్పుకున్నారు కాబట్టి లేఖనాలలో నన్ను గురించి వ్రాయబడిన సంగతులు అన్నాడు యేసు ప్రభువారు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒప్పుకున్నారు, ప్రభుని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించారు. కాబట్టే మనం కూడా ఏం చేయాలంటే ప్రభుని ఒప్పుకునేవారుగా ఉండాలి, ప్రభువుని చెప్పుకునేవారుగా ఉండాలనేది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశం. అర్థమైన వ్యర్థమైనంత
అర్థమైందా? అర్థమైతే చాలా మంచిది, వ్యర్థమైతే మనం ఏం చేయలేము. ఇంకా ఇటుకొచ్చి నేర్చుకోవాల్సిన బాధ్యత మనది. ఏ ఏ విషయాలు చెప్తున్నారు అవి లేఖనానుసారంగా ఉన్నాయో లేదో పరీక్షించి వాటిని ధ్యానించే బాధ్యత మనది. నేర్చుకొని ఇంటికి వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. నేర్చుకోకుండా ఊకుని ఇంటికి వెళ్తామంటే వృధా అంతా, ఇటుకొచ్చి వేస్ట్. అవునా కదా? ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనం ఒకప్పుడు ప్రభుని ఒప్పుకున్నాం, ఇదిగో నీతి స్వార్థను ఒప్పుకున్నాం. తర్వాత యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకున్నాం. ఇతరుల యందు ఒప్పుకోవాలి. అది జరగాలి అంటే మనము వాక్యాన్ని బాగా నేర్చుకొని ఇతరులకు చెప్పుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, మనం ఒప్పుకుంటే ఇతరులకు చెప్పుకుంటున్నామా లేదా? మనం ప్రభుని ఒప్పుకుంటున్నామా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ప్రభుని ఒప్పుకుంటున్నామా? యేసు ప్రభుని ఒప్పుకుంటున్నాం కాబట్టి ఈ బలలో మనము చేయి వేస్తున్నాం. ఇలా ఒప్పుకుంటున్నటువంటి మనము ఇతరులకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా చెప్పుకుంటున్నాం ఇతరులకి అనేది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మాకు చదువు రాదు, మేము మోటలము అంటే ఆ మోటల్లో అయినా సీరియల్ బాగా చూస్తారు మరి. అవునా కాదా? ఆ చదువు రాదు, మాకు మాట్లాడానికి రాదు, ధైర్యం లేదంటే మాటలు రాకపోయినా ధైర్యం లేకపోయినా ఎంత చక్క సీరియళ్ళు సినిమాలు అన్నీ కూడా పొలంలోకి వెళ్ళి బాగా మాట్లాడుకుంటారు. అదైతే బాగా తెలుసు మనకి. ప్రభుని గురించి చెప్పుకోవడం సున్నా, వాక్యం ఒక్కసారైనా మాట్లాడడం అది సున్నా. ఆడ మాట్లాడతాం చెప్పండి, మాట్లాడం. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, ఇక నుంచి ట్రై చేద్దాం, ఒకరికైనా ప్రభుని గురించి చెప్పే విధంగా మనం ఉండాలి. అర్థమైన ఈరోజు నేర్చుకున్నటువంటి కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని ఎంత ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా దేవ, మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి కాతి మా మీద ప్రకాశింపజేసి చక్కనైన వాక్య భాగముల చేత ప్రభా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని సర్వ సమాజం ఎదుట మేము ఒప్పుకొని చాటించుకునే వారిగా ఉండడానికి సాయం చేయమని, ఆయన అడుగుజాడలలో నడుస్తున్నటువంటి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అలాగే ప్రభువా క్రీస్తు స్వారూప్యం మా యందు ఏర్పడే విధంగా ప్రేమలోను, కృపలోను, విశ్వాసంలో ప్రతి విషయంలో మేము ఎదుగులాగా సహాయం చేయండి. మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బలపరచండి. అనేక బలహీనతలు కలవేమో తండ్రి, మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని అంతటినీ దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమందును, వివేకమందును, బుద్ధి అందును తండ్రి ప్రతి విషయంలో మేము ఎదుగులాగిన సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముచు మాలో ఉన్నటువంటి దోషములన్నిటినీ క్షమించి బలపరిచి స్థిరపరిచి కాపాడి నిత్య జీవానికి నడిపించమని, మీ కృపా కనికరములు కటాక్షములు మా మీద ఉంచి మమ్మల్ని బాగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.